నమస్తే సార్. నమస్తే అండి. కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. బట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా సివియర్ అవుతాయి. అలాంటివేమన్నా మీ దగ్గరకొస్తాయా? ఇందులో హిడెన్ డిసీజ్ అంటూ ఏం లేదు. ఇదొక మెడికల్ కాజే. దీన్నే బెలనైటిస్ అంటుంటాం మా హుహు. భాషలో. బెలనైటిస్ అని, బెలనోపాస్టైటిస్ అని, ఫైమోసిస్ అని అంటుంటాం అన్నట్టు. సో, దీనిలో కొన్ని రకాలుగా షుగర్ ఒకటే కాకుండా ఈవెన్ కొన్ని రకాల వైరస్, సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ కావచ్చు. ఇట్లాంటివి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలుంటాయి. అదే ఒకవేళ సర్కంసిషన్ చేయించుకుంటే గనక ఈ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు 80% తగ్గుతుందన్నట్టు. అంటే ఈ హెచ్ఐవి కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, లేకుంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ గాని, హెచ్ఎస్‌వి అని ఇట్లాంటి చాలా రకాల డిసీజులుంటాయి. ఇవి త్రూ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్‌గా ట్రాన్స్‌ఫర్ అయితూ ఉంటాయన్నట్టు. హుహు. సో, ఎస్టీడీస్ అంటుంటాం దీన్ని. ఈ ఎస్టీడీస్ సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి చూసుకుంటే గనక 80% తక్కువుంటుందన్నట్టు. సో, దీనివల్ల అవేర్‌నెస్ చేయడం వల్ల ఏందంటే చాలామందికి ఈవెన్ ఇప్పుడు ఒకవేళ మేల్ పార్ట్నర్‌కి గనక హెచ్‌పివి ఉంది అనుకోండి, హ్యూమన్ పాపిలోమా వైరస్ గనక ఇన్ఫెక్ట్ అయ్యింది అనుకోండి, వాళ్ళు గనక తెలియక గనక ఇంటర్‌కోర్స్ చేశారనుకో వాళ్ళ పార్ట్నర్ తోటి, తనకి హెచ్‌పివి వైరస్ అటాక్ అయ్యే అవకాశాలు. దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సో, ఇప్పుడు ఉంటుంది. మనం వింటున్న డెడ్లియెస్ట్ క్యాన్సర్ యెస్. లేడీస్‌లో యెస్. సర్వైకల్ క్యాన్సర్. మగవాళ్ళకి వచ్చిన హెచ్‌పివి వల్ల ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకే. ఎందుకంటే హెచ్‌పివి అనేది మాక్సిమం చూసుకుంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఉంటుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ కావచ్చు, లేకుంటే సింగిల్ పార్ట్నర్‌కి హెచ్‌పివి ఉండడం కావచ్చు. అందుకే ఇప్పుడు ఈ మధ్యన చూస్తే గనక హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నాం. అవును. 9-14 ఇయర్స్ అమ్మాయిలకైతే, లేదంటే అబ్బాయిలకైనా సేమ్ ఏజ్ గ్రూప్‌లో మనము 2 డోసెస్ ఏసేయొచ్చు. అది అబ్బాయిలకు కూడా ఉంటుందా యాహ్! ఇది? అబ్బాయిలకు కూడా ఓకే. సేమ్ వ్యాక్సిన్ ఏసేయొచ్చు. హుహు. బట్ ఇక్కడ అవేర్‌నెస్ సర్వైకల్ క్యాన్సర్ మీద వచ్చింది గానీ, పెనియల్ క్యాన్సర్ మీద అవేర్‌నెస్ ఎవ్వరికీ లేదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఎంతసేపు సర్వైకల్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సర్ అని చెప్పేసి చెప్తున్నారు తప్ప, ఏ ఒక్క సర్జన్ గాని పెనియల్ క్యాన్సర్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఓకే. బట్ ఇదొక క్యాన్సర్ ఉందనే యెస్. తెలీదు. పెనియల్ క్యాన్సర్స్ మా దగ్గరికి రోజుకొకరైనా వస్తూ ఉంటారు. ఓహ్! ఏంటి సార్ కాజెస్? దీనిలో కాజెస్ మెయిన్‌గా ఈ హెచ్‌పివి అన్నట్టు. హుహు. హెచ్‌పివి కావచ్చు, లేకపోతే కొన్ని రకాల వైరస్ కావచ్చు, వాట్స్ జెనిటల్ వాట్స్ వలన కావచ్చు, ఇట్లాంటివన్నీ కన్వర్ట్ అయితూ ఉంటాయి అన్నట్టు. ఓకే. సో, హెచ్‌పివి వ్యాక్సిన్ ఏందంటే 9-14 ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతేనేమో 2 డోసెస్ ఇస్తుంటాము. అదే ఒకవేళ 15-45 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలామందికి 9-14 తెలుసు. ఆ 15 తర్వాత ఏజ్ వాళ్ళకి ఎవరికీ తెలీదు. చాలామంది ఏయించుకోవట్లేదు. బట్ 15-45 ఇయర్స్ వరకు 3 డోసెస్ వచ్చినాయి అన్నట్టు. ఇందులో కూడా పెంటావాలెంట్ అని, క్వాడ్రివాలెంట్ అని చాలా రకాలుంటాయి. విరులెన్స్‌ని బట్టి మనము స్ట్రెయిన్స్‌ని బట్టి వ్యాక్సిన్ ఏస్తూ ఉంటాం. ఈ వ్యాక్సిన్ ఏయడం వల్ల ఏంది అంటే, వాళ్ళకి రాకపోవడమే కాక, అవతల పార్ట్నర్‌కి కూడా సోకే అవకాశాలు తక్కువుంటాయన్నట్టు. ఓకే. అసలు జనరల్‌గా మగవాళ్ళలో ఈ హెచ్‌పివి వైరస్ సోకితే వాళ్ళకి ఎలాంటి లక్షణాల ద్వారా తెలుస్తది? హెచ్‌పివి వైరస్ గనక సోకితే గనక, ఒక రకమైన జెల్లీలాగా కారడం గానీ, అంగం దగ్గర గానీ, లేకుంటే దురదలు పెట్టడము, చిన్న చిన్న అల్సర్స్‌లాగా అవ్వడము, కురుపుల్లాగా అవ్వడము, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ స్కిన్ ఉందనుకోండి, ఒకవేళ స్కిన్ ఉందంటే స్కిన్ లోపల అతుక్కపోవడము, స్కిన్ వెనక్కి పోకపోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ చూస్తుంటాం. పెయిన్‌లెస్ ఉంటుంది. ఈ అల్సర్ కూడా పెయిన్ ఉండదు. పెయిన్‌లెస్ అల్సర్స్ ఉంటాయన్నట్టు. ఈ రకంగా సో, హెచ్‌పివి అనేది అబ్బాయిలకు కూడా చాలా వరకు వచ్చే అవకాశాలుంటాయి. వాళ్ళ నుంచి అమ్మాయిలకి సోకే అవకాశం కూడా ఉంటుందన్నట్టు. ఓకే. సో, ఇది నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్ డెవలప్ అవుతుందంటున్నారా? 100% ఓకే. క్యాన్సర్‌గా ఓకే. డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి.